ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఉస్తాద్ ర్యాంప్ ఆడిచ్చేద్దాం. Co-presented by Haldiram's Restaurants. Special partner My Doctor Headache Roll-On. Powered by Pure Electric Vehicle and Docile Cat. ఉస్తాద్ సామ్రాజ్యపు ప్రజలారా, చక్రవర్తి ఆగమనం, మహారాజా వందనం. లెట్స్ వెల్కమ్ నా ప్రాణ స్నేహితుడు రానా దగ్గుపాటి. వెల్కమ్ బాబాయ్. అదిరిపోయింది ఉస్తాద్. వెల్ డన్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద ఉస్తాద్ సెట్ బాబాయ్. మా సీనియర్ అయిన రానా గారికి ప్రణామం. నీ ఏ సీనియర్ బా? నేను అందులో బాబాయ్, అదే నువ్వు ఫెయిల్ అయిన తర్వాత స్కూల్లో నేను సీనియర్. అందులో ఏది రన్నింగ్ రేస్ లో నేను నీకన్నా ఫాస్ట్ గా పరిగెట్టేవాడిని. అందులో పోస్ట్ గా బాబాయ్. ఓ ఆ కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్. సో జనరల్ గా మన ఉస్తాద్కి వచ్చిన వాళ్ళందరూ ఒక సిగ్నేచర్ పోజ్ ఇస్తారు. దాంతో పాటు నువ్వు కాబట్టి నీకు ఒక స్పెషల్ ఐటమ్ కూడా ప్లాన్ చేస్తున్నావు. ఒక ప్రమాణం చేయాలి. ప్రమాణం చేయాలి? అలాంటి పెట్టుకొని గురి నేను లేదు, పెట్టుకోవాలి. నోకియా ప్రమాణ పత్రం తీసుకురా. నీకు రెడ్ ఇష్టం కాబట్టి రెడ్ లో పెట్టావా? యా, ఎరుపులో మెరుపు ఉంది, మెరుపులో పోరాటం ఉంది బాబాయ్. వీడు చిన్నప్పటి నుంచి ఇదో ప్రాబ్లం. ప్రమాణం ఎవరి మీద చేయాలి? నీ మీద. నీకు నచ్చిన వాళ్ళ మీద చేయాలి. అది నువ్వే బా, నీకన్నా నచ్చిన. వేర్ ఇస్ ద బలాల్ సెట్? ప్లీజ్ పుట్ ఇట్. యా, మహారాజా బల్లాల దేవా అనే నేను ఈ ఉస్తాద్ షోలో అన్ని ప్రశ్నలకు నిజమే తప్ప అబద్ధాలు చెప్పనని నా మిత్రుడు మంచు మనోజ్ మీద ప్రమాణం చేస్తున్నాను. ఉస్తాద్ ర్యాంప్ ఆడిచ్చేద్దాం. సో బాబాయ్, నీ రియల్ లైఫ్ లో వస్తుంది ఎవరు బాబాయ్? నేనే బాబాయ్. నువ్వేరా? సూపర్. ఆర్ ఉస్తాద్ రానా. అవును, సింపుల్ గా అందరికి నువ్వు ఆన్లైన్ లో షీ సెడ్ ఎస్ అని పెట్టావు. సో ఆ ఎస్ కు ముందు ఏం జరిగిందో చెప్తావా? పెళ్ళిన తర్వాత అందరూ అడుగుతున్నారు బాబా ఈ క్వశ్చన్. అడుగుతా ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ చెప్పాను నేను. సో అలా మిస్టరీ వదిలేసాను దాన్ని. సరే ఇప్పుడు నేను చెప్తాను నీకు యాక్చువల్లీ ట్రూత్ ఏంటి. అన్ని నిజాలు చెప్తాను ప్రమాణం చేశాను. అది నీ మీద చేశాను కాబట్టి ఒకటో రెండన్నా చెప్పాలి. అందుకే చెప్పాబాయ్. పాండమిక్ లో హౌస్ పార్టీ అని ఒక యాప్ వచ్చింది, తెలుసు? అది తెలుసు కదా. ఆ యాప్ లో ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ని కలిపేస్తా ఉంటుంది. అవును. సో ఒక రోజు ఎవరో ఫ్రెండ్ మాట్లాడుతూ బదులు మీకా ఓపెన్ అయింది ఆ తెలుగు దీంట్లో. చూశాను, అరే చాలా రోజుల చూసి మాట్లాడి, ఐ న్యూ హర్ ఫ్రమ్ బిఫోర్ బట్ వి వాంట్ సో మచ్ ఇన్ టచ్. ఇంకొక 3-4 days మాట్లాడుకుంటూనే ఉన్నాం. అంటే తన్ని చూసే ముందు వరకు ఐ డోంట్ థింక్ ఐ విల్ గెట్ మ్యారీడ్. అదైతే మాకే షాక్ గా ఉంది. అది అంటే నేను చెప్పినోడికి అందరికి షాక్ ఉండింది. గురువా నీకు పెళ్ళ అంటున్నారు తప్పితే ఎవరు ఎక్సైటెడ్ అవ్వలేదు. సో ఎందుకు వెళ్ళి పిలవడం అని కూడా వదిలేసి నేను ఎక్సైట్ అయ్యాను బాబాయ్. అదైతే కరెక్ట్.
అండ్ దట్స్ ఇట్ వి డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్. అండ్ ఎప్పుడంటే ఇంకా చేసుకుందాం, ఇప్పుడు డిసైడ్ అయిన తర్వాత పాండమిక్ అవుద్దా తెలీదు, ఇంకా ఉంటుందా తెలీదు, ఎన్ని రోజులు ఉంటుందా తెలీదు. సో ఐ సెడ్ వై వెయిట్ అండ్ వి జస్ట్ గాట్ మ్యారీడ్. Awesome, but you both make a beautiful pair, Baba. Thank you man, thank you so much. కల్కి ఈ సినిమాలో చాలా పెద్ద కాస్టింగ్ ఉన్నారు. అమితాబ్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పడుకోరి గారు, లైక్ ఒక ఎండ్లెస్ లిస్ట్ ఉంది. ఈ నేమ్స్ అని విన్న రాని రెస్పాన్స్ ఒక ఫోటోకి వచ్చింది. ఆ ఫోటో ఏంటో చూద్దామా? షూర్. పెద్దనాయనా ఫోటో ఎయ్. వాట్ వాస్ ద డిస్కషన్ దే? ఆ బోర్డు ఎలా తీసుకెళ్ళిపోదాం? ఇప్పుడు ఇక్కడ దిగాం, ఏంటి ఇప్పుడు ఇక్కడ సెటిల్ అవ్వాలంటే ఏంటి ప్రోగ్రామ్ అనేది? ఏంటి ప్రోగ్రామ్? ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టాక్ అబౌట్ దట్ ఫిల్మ్. నీకు కొన్ని సినిమాలకే యూ గెట్ ద ఛాన్స్ టు బ్రేక్ బౌండరీస్. As much as Prabhas is always being doing cinema like that. So when Nagi కథ చెప్పినప్పుడు, when ఒక తెలుగు సినిమా ఇంత సైన్స్ ఫిక్షన్ పెట్టుకుని, అంటే నిజంగా ఆ కథ నీకు ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నప్పుడు యూ విల్ జస్ట్ ఫీల్ దట్ సేమ్ bigness or the big scale that they do with science fiction. So I thought this was a film that can land in Hollywood, and we said let's go make it happen. And this was one day before Comic Con. దీనికి వచ్చిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయండి ఒకసారి చూద్దాం. దాదా ఇంక మిగిలింది ఇది ఒకటే బావా, దీన్ని కూడా వేలేద్దాం. ఏంట్రా బావా అలా చూస్తున్నావు? డార్లింగ్, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో కొట్టాలా అని. ఈ షోకి వస్తాది ఎవరంటే ఫ్యాన్స్ బాబాయ్. అండ్ ప్రతి దాంట్లో ఇప్పుడు ఏ గేమ్ షోస్ చూసుకునే వాళ్ళు వినేదానికి ఆడతారు, కానీ ఈ షోలో మాత్రం మీరు మీ వస్తాద్ కోసం ఆడతారు గేమ్, ఆయన గెలిపించేదానికి. మనం వస్తాద్ ఏవి చూసేద్దాం. ప్లీజ్ ప్లే. పేరు రామకృష్ణ. నేను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామం నుంచి వచ్చాను. నేను నాకు తెలిసినప్పటి నుంచి విక్టరీ వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమా చూస్తూనే పెరిగాను నేను. ఆయన ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి కలవాలి అనుకునేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఆ కోరికతోనే నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత విక్టరీ వెంకటేష్ గారిని ఒకసారి చూడడం జరిగింది. అలాగే ఆయన మీద ఉన్న అభిమానం దగ్గుబాటి కుటుంబాన్ని అందరినీ నాకు దగ్గర చేసింది. రోజుకి 55 రూపాయలు సంపాదించే ప్రయాణం నుంచి ఈ రోజు నేను నలుగురికి జీతం ఇచ్చే స్థాయికి ఎదిగాను. దగ్గుబాటి రానాబాబు గారు అంటే నాకు వెంకటేష్ బాబు గారి కంటే రెట్టింపు అభిమానం ఉంది. ఎందుకంటే అభిమానులుగా ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారికి అన్ని విధాలుగా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఆదుకోవడానికి రానాబాబు గారు ముందుంటారు. దగ్గుబాటి హీరో సినిమాలోనే మాత్రమే కాదు, నిజంగా వాళ్ళు మా దృష్టిలో హీరోలే. వెంకటేష్ గారు కానీ, రానా గారు కానీ మా మీద చూపించే ప్రేమ కానీ, అభిమానం కానీ మరోలేనిది. వాళ్ళ ప్రేమ అభిమానం మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, ఎప్పుడు ఏ అభిమాని కష్టంలో ఉన్నా సరే వాళ్ళు ముందుండి వాళ్ళకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. మన ఉస్తాద్ని పిలిచేద్దామా? ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ రామకృష్ణ గారు, ఆర్ ఉస్తాద్. మీ హీరోని చూసే ఆనందంలో ఇక్కడ గోస్ట్ లాంటి ఒక హోస్ట్ ఉన్నాను, నన్నే చూడకుండా వెళ్ళిపోయారు. అభిమాన హీరోకి ఇంత దగ్గరగా కూర్చోండి ఇంకెవరు కనపడతారు సార్? దానికి ఎవరు కారణం? నేనే కదా. అవును సార్. అయితే ఫస్ట్ హగ్ నాకే ఇవ్వాలి కదా. సో ఈరోజు గేమ్ ఆడబోతున్నాము అండ్ మీకోసం రానా గారు ఆడుతున్నారు. ఈ రోజు గెలిచే డబ్బులతో మీరు ఇంకా ఎన్నో మంచి సేవలు చేయొచ్చు, 10 మందికి ఉపయోగపడచ్చు. సో ఈ రోజు మన షోకి 50 lakhs ప్రైజ్ మనీ. ఎంత గెలుస్తారనేది మీ ఇద్దరి చేతుల్లో ఉంది. అండ్ ఆ గెలిచిన డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నారు?
గెలిచిన డబ్బులతో నేను ఇప్పుడు దాకా ఎన్నో కష్టాలు పడ్డాను. నా తల్లిదండ్రులకి కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అండి. అలాగే నా బిజినెస్ కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే, ఇప్పుడు చిన్న బిజినెస్తోనే ఇంతమందికి సాయం చేస్తున్నాను, ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటే ఇంకో 10 మందికి సాయం చేసే అవకాశం వస్తుందని నా తపనండి. సూపర్ సూపర్. నీ ఉస్తాదని చూస్తుంటే నీకేమనిపిస్తుంది ఆఫ్టర్ సీయింగ్ దట్? అండ్ మీ పక్కన అంటే నాకు వీళ్ళందరూ ఉంటే నాకు టెన్షన్ వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎప్పుడు నాతో కోపంగా ఉంటారు, ఎందుకంటే ఎక్కువ అంత ఫాస్ట్ గా సినిమాలు చేయను కాబట్టి. అండ్ మై ఎవ్రీడే వరీ ఇస్ కెన్ ఐ రియలీ లివ్ అప్ టు దెమ్ ఆర్ నాట్. వీళ్ళు చూస్తే ఆ టెన్షన్ ఎక్కువ వస్తూ ఉంటుంది నాకు. ఈ రోజు ఇంకా టెన్షన్ 10 పెంచుతాను నేను. అదే ఇప్పుడు అసలు గెలిపించకపోతే చాలా బ్యాడ్ అయిపోతుంది. మనం గెలుస్తాం. కవర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.